హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ షేర్ మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్గా తనుజ కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు కుకింగ్ జాతిరత్నంలో ఇవాళ ఎపిసోడ్ వచ్చింది కదా. ఈ ఎపిసోడ్ వచ్చేసి సూపర్గా అసలు చూస్తుంటేనే ఇంకా చూడాలనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఎపిసోడ్ తర్వాత మనం కళ్యాణ్ ఇంకా చూడలేం కాబట్టి. యాక్చువల్గా ఇప్పుడు ఎపిసోడ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది కళ్యాణ్ టాప్ 1లో వచ్చాడు. అంటే కానీ అందరి స్కోర్లు కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయి. రీజన్ ఏంటో తెలియదు కానీ లాస్ట్ వీక్ అయితే అందరికి 90స్లో స్కోర్ వచ్చింది. ఇప్పుడైతే అందరికి 80స్లో స్కోర్ వచ్చింది. ప్లస్ కొంచెం స్కోర్ కూడా దగ్గర దగ్గర 1-2 మార్క్స్ అటు ఇటు ఉన్నాయి కానీ అందరి స్కోర్స్ ఈక్వల్గానే అనిపించినాయి. ప్లస్ తనుజాకి కళ్యాణ్కి ఒక 2 మార్క్స్ డిఫరెన్స్తో ఫస్ట్ సెకండ్ వచ్చారు. ప్లస్ సెకండ్ థర్డ్ ఒకళ్ళే వచ్చారు. సెకండ్ థర్డ్ ఇద్దరు ఉన్నారు. సెకండ్ థర్డ్ యాక్చువల్‌గా సెకండ్ ఇద్దరు వచ్చారు. ఫస్ట్ ఒకళ్ళు వచ్చారు. థర్డ్ ముగ్గురు వచ్చారు. అంటే ఇప్పుడు అంటే మార్క్స్ అట్లా ఇచ్చారనమాట వాళ్ళు. సో అంటే అది కొంచెం డిఫరెంట్‌గా ఉందనమాట. సో 'కుకింగ్ విత్ జాతిరత్నాల్లో' కళ్యాణ్ ఫస్ట్ వచ్చినప్పటికి తాను సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడని ఇప్పుడు బయట మనకొచ్చిన పుకారు అది నిజమే అనమాట. ఎందుకంటే తనకి వచ్చేసి బయట కొన్ని షూటింగ్స్ ఉన్నాయన్నమాట. షూటింగ్‌లో తనకు కావాల్సినయి ప్రిపేర్ అవ్వటానికి ఈ 'కుకింగ్ విత్ జాతిరత్నాల్లో' కుకింగ్‌కి ప్రిపేర్ అవ్వడానికి అసలు టైం కుదరట్లేదనమాట. ఇంక అందుకని తను కొంతకాలం గ్యాప్ తీసుకొని మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఎంటర్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నాడు. అందుకని చెప్పి వాళ్ళకి చెప్పి ఒప్పించాడనమాట. అందరూ ఒప్పుకున్నారు. అది మనకి సండే ఎపిసోడ్‌లో చూపిస్తారు. అంటే నేను ఇప్పుడు ఇది చేసింది సాటర్డే. సండే ఎపిసోడ్ అంటే ఇది నేను చేసే వీడియో టెలికాస్ట్ అయ్యేటప్పటికి సండే అవుతుంది. సో ఈరోజు ఎపిసోడ్‌లోనే చూపిస్తారు. సో దాని గురించి అసలు ఏం చెప్పి చేశాడో అదనేది నేను నెక్స్ట్ వ్లాగ్‌లో పెడతాను. సో ఇదంతా పక్కన పెడితే మన తనుజాకి వచ్చేసి చాలా రోజుల నుంచి ఫింగర్ ఇంజ్యూర్ అయినాయి అని చెప్పి ఒకటి న్యూస్ చాలా సెన్సేషన్ న్యూస్ ఫస్ట్ నుంచి వస్తుంది కదా 2-3 వీక్స్ నుంచి. అది వచ్చేసి ఈ ఎపిసోడ్‌లోనే అనమాట. యాక్చువల్‌గా కొంతమంది ఏమన్నారంటే అదంతా హైప్ కోసం చేశారు. ఏం అవ్వలేదని చెప్పి. యాక్చువల్‌గా ఫింగర్స్ ఇంజ్యూర్ అయినాయి. ఇప్పుడు మనం తనుజ చేసిన తర్వాత డిష్ చేసిన తర్వాత తనని డిష్‌ని తీసుకెళ్ళి ఇప్పుడు జడ్జెస్‌కి దగ్గర పెట్టేటప్పుడు మనం చూస్తేనే అర్థమవుతుంది ఫింగర్స్‌కి కొంచెం ఇంజ్యూర్ అయినప్పుడు కొంచెం కట్టారు కదా. అట్లా కొంచెం డిఫరెంట్‌గా తనుజకి ఫింగర్స్ ఇంజ్యూర్ అవ్వటం అది కరెక్టే అనమాట. సో ఇప్పుడు తనుజ, కళ్యాణ్ ఇద్దరు ఈ ఎపిసోడ్‌లో అయితే సూపర్‌గా ఉంది. వీళ్ళిద్దరు చేసిన కామెడీయే కావచ్చు. అసలు ప్రతి ఒక్కరు కూడా అల్టిమేట్ అని చెప్పొచ్చు. బట్ కానీ మనం కళ్యాణ్‌ని మిస్ అవుతున్నాం. బట్ తనుజ అయితే వస్తుంది. తనుజది లాస్ట్ వీక్ మార్క్స్, ఈ వీక్ మార్క్స్ కలిపితే తనకు ఫస్ట్ వచ్చిందనమాట. యాక్చువల్‌గా కళ్యాణ్ ఫస్ట్ ఈ వీక్ అయితే. కొంతమంది మెసేజ్ పెట్టారు. తనుజ ఫస్ట్ వచ్చిందని చెప్పి నేను వీడియోలో చెప్పాననమాట. చెప్తే కొంతమంది మెసేజ్ పెట్టారు. లేదు రాంగ్ ఇన్ఫర్మేషన్ కళ్యాణ్ ఫస్ట్ వచ్చాడని చెప్పి. యాక్చువల్‌గా కళ్యాణ్ ఫస్ట్ వచ్చాడు ఈ వీక్‌లో. లాస్ట్ వీక్ ఈ వీక్ మార్క్స్ కలిపితే తనుజ ఫస్ట్ వచ్చిందనమాట. అది నేను చెప్పింది. కొంతమంది యెస్ మేడం కరెక్టే అని చెప్పి కూడా అన్నారు. సో తనుజ, కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు ఇంకా వెయిట్‌లో వస్తారు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అవి వచ్చేసి త్వరలో మనకే వాళ్ళు ప్రోమోలో రిలీజ్ చేయబోతున్నారు. దానికోసం ఎక్కువ డేస్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అది త్వరలోనే మనకి తెలియబోతుందనమాట. సో ఇప్పుడు తనుజ వచ్చేసి వయ్యారి శారీస్ అని చెప్పి ఒక శారీస్ దానికి అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చిందనమాట. యాక్చువల్‌గా సుమ, తనుజ ఇద్దరు కలిసి ఒక అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చారని చెప్పి నేను ఒక షార్ట్‌లో కూడా పెట్టాను. యాక్చువల్‌గా ఇదేంటంటే వయ్యారి శారీస్ అని చెప్పి మే 8న అది గ్రాండ్‌గా ఓపెన్ అవుతుంది. దానికి సంబంధించి ఇచ్చారనమాట. యాక్చువల్‌గా ఏమి ఇచ్చారంటే తనుజ వచ్చేసి వాళ్ళ ఫాదర్‌కి నేను తీసుకొస్తాను శారీ అని చెప్పి చెప్పడం. అంటే మదర్స్ డే రోజు నేను శారీ తీసుకొస్తాను అని చెప్పి మా ఫాదర్‌కి చెప్పానని చెప్పి. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే వయ్యారి శారీస్ ఓపెన్ అవుతుంది. గ్రాండ్ ఓపెన్ అవుతుంది మే 8న అంటే దానికి గురించి కలెక్షన్స్ ఎట్లా ఉంటాయి. ప్లస్ వయ్యారి శారీస్ అవి నేను చాలా చోట్ల విన్నాను. కలెక్షన్స్ కూడా చాలా బాగుంటాయని విన్నాను అంటే. ప్లస్ అవి ఓపెన్ అయిన తర్వాత మరి ఏమి భారీ డిస్కౌంట్ లాంటివి ఏమి లేవా అంటే అవి ఓపెన్ అయిన ఫస్ట్ కొంతమంది కస్టమర్స్ వరకు ₹1కే శారీ ఇస్తారట. నెక్స్ట్ వచ్చేసి 50% శారీ అట్లా డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారనమాట. తనుజకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.